మరి మీ సమయం దాటిపోయినా దేవుని మాటలు వినడానికి మీరు ఓపికతో ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ మరి కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనందరం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్ళి. దయగల మా కన్న తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నీ పాదాలకు వందనములు స్తోత్రములైనా ఈ ఆదివారపు ఉదయకాల ఆరాధన కార్యక్రమంలో తండ్రి మరికొన్ని మాటలు యొక్క మాటలు తెలియజేయడానికి వినడానికి ఆసక్తిగా ఉన్నటువంటి పిల్లలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ చెప్పనైంటున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కూడా ఇవ్వమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. ఒక 20 నిమిషాలు మీరు ఓపికతో దేవుని యొక్క మాటలు వింటే మీకు మంచి అవసరమైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పట్టుదల లేకుండా పరలోకం సాధ్యమా అనే ఒక మంచి అంశం కోసం మీరు వినవలసినది మనకు చాలా అవసరమైనది మన ఆత్మీయ జీవితానికి. కాబట్టి పట్టుదలతో పరలోకం సాధ్యమా అనే ఈ అంశంలో ప్రియులరా, అంటే పట్టుదల ఉంటేనే పరలోకానికి మనం వెళ్తామా అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఈ లోకంలో ఏదైనా ఒకటి సాధించాలంటే పట్టుదలతో చేస్తేనే అవుతుంది. ఏదైనా ఒక పని మనం సాధించాలి అని అంటే ఖచ్చితంగా దాని మీద ఎంతో పట్టుదల కలిగి సాధనతో మనం ముందుకెళ్తే దాన్ని ఖచ్చితంగా సాధిస్తాం. ఒక అబ్బాయి తన చదువులో ముందుకెళ్ళాలి, మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలి? పట్టుదల కలిగి చదవాలి బాగా. అప్పుడే ముందుకెళ్తాడు, చదువుతాడు, పాస్ అవుతాడు, తనకు అనుకున్నటువంటి మరి గోల్ని రీచ్ అవుతాడు. అలాగే ఒక ఉద్యోగాన్ని సాధించాలంటే కూడా ఎంతో పట్టుదలతో కృషి చేయాలి కదమ్మా. ఇదంతా మనకు తెలుసు. ఏదైనా మనం ఇల్లు కట్టుకోవాలన్నా పట్టుదల కలిగి లోకంలో ఉండాలి. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒకరికి పెళ్లి చేయాలన్నా ఎంతో పట్టుదలతో కృషి చేయాలి, శ్రమ పడాలి, కష్టపడాలి. ఈ లోకంలో ఏదైనా ఒకటి సాధించాలి అని అంటే ఎంతో పట్టుదల అవసరం, ఎంతో సాధకం మనకు అవసరం. మరి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం మన గోల్ ఏంటి, మన టార్గెట్ ఏంటి అని అంటే ప్రియులరా, చనిపోయిన తర్వాత మనందరము దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి అన్నదే మన టార్గెట్. అంతే కదమ్మా. చనిపోయిన తర్వాత దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి, పరలోకానికి వెళ్ళాలి. ఇది మన ఆశయం. ఎలాగైనా పరలోకానికి వెళ్ళిపోవాలి, దేవుడు ఉన్నటువంటి లోకాన్ని సాధించాలి. మరి పరలోకం అంత ఈజీగా మనకు వస్తుందా? ఏంటి వస్తుందా? రాదు. అందుకే ఒక మాట అన్నాడు, ఇరుకు ద్వారమున పోరాడువారు కొందరే, అనేకులు చూతురు గాని, ప్రవేశింప చూతురు గాని వాళ్ళ వల్ల కాదు అన్నాడు. అంటే ఇప్పుడు మనం పరలోకాన్ని సాధించాలి, పరలోకానికి వెళ్ళాలి అని అంటే చాలా కష్టమైన పని భూమి మీద. ఒక ఉద్యోగం సాధించడానికే చాలా కష్టం, చదువులో ముందుకెళ్ళడమే చాలా కష్టం, ఒక ఇల్లు మనం అనుకున్న విధంగా కట్టుకోవాలంటే కూడా చాలా కష్టం, ఎంతో పట్టుదలతో కృషి చేయాలి. ఇలా ప్రతి దానిలో పట్టుదల కలిగి పని చేస్తే తప్ప మనం అనుకున్నది సాధించలేనప్పుడు మరి మరణము తర్వాత శాశ్వతమైన లోకాన్ని, చావులేని లోకాన్ని, ఒక గొప్ప లోకాన్ని మనం సాధించాలి అని అంటే దీనికి పట్టుదల అవసరం లేదంటారా ప్రియులరా? లేదంటారా? పట్టుదల ఉండాలి, చాలా పట్టుదల కావాలండి. ఎంత పట్టుదల కావాలి అని అంటే ప్రియులరా, మీ అందరికి తెలుసు. ఎవరంటే ఒక సినిమా యాక్టర్ ఒక పార్టీ పెట్టాడు కదా, పవన్ కళ్యాణ్. అతను ఇంతకు మునుపు సీట్లు ఏం గెలవలేదు కదా అని అతను విడిచిపెట్టలేదు. పట్టుదల కలిగి అతన్ని మరలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు అతను సాధించాడు. మన కళ్ళ ముందు మనం చూసాం. అంటే ఎంతో పట్టుదల కలిగి, ఎంతో కష్టపడి తను అనుకున్నది సాధించాడు. ఇలా ఎంతో మందిని మనం చూస్తే ప్రియులారు, ఒక సినిమా ఫీల్డ్ లో కానివ్వండి, ఒక సినిమా యాక్టర్ కావాలంటే వాళ్ళు ఊరికే గారండి ఎవరు.
ఎంతో పట్టుదలతో అవకాశాల కోసం ఎన్నో కష్ట నష్టాలు పడి సాధిస్తారు. అంటే ఈ లోక సంబంధమైన వాటిని ఏదో ఒకటి సాధించాలంటే ఎంతో పట్టుదల, చాలా కష్టపడాల్సింది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రియులరా, ఒక 2 సంవత్సరాల క్రితము మన భారతదేశం ఒక రాకెట్ ని ఎక్కడికి పంపించింది? చంద్రుడి మీద పంపించింది. ఫస్ట్ 2018లో ఒకసారి పంపించింది. అప్పుడు ఫెయిల్ అయింది. అది చంద్రుని దగ్గరికి వెళ్ళి దిగే టైంలో అది కూలిపోయింది. అంటే చేరుకోలేదు, గమ్యాన్ని చేరుకోలేకపోయింది, ఫెయిల్ అయిపోయారు. అలాగని దాన్ని వాళ్ళు వదిలిపెట్టలేదు. మరలా ఏం చేశారు? మరలా ఒక 4-5 సంవత్సరాలు ఆగి మరలా పంపించాడు చంద్రయాన్-2 అని. దాని ద్వారా వాళ్ళు అనుకున్నది సాధించారు. తర్వాత దింపేశారు వాళ్ళు అనుకున్న మిషన్. అంటే పట్టుదల కలిగి చేస్తే సాధిస్తారు ఈ లోకంలో ఏదైనా. మరి పరలోకం మనం సాధించాలంటే ప్రియులారా ఎంతో పట్టుదల అవసరం. ఒక స్త్రీని బైబిల్లో మీకు చూపిస్తాను. ఆవిడ ఎంత పట్టుదల కలిగి తను అనుకున్నది సాధించిందో ఒకసారి చూద్దాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 2వ వచనం కాంచి చదువుకుందామమ్మా. చదవండి. 18వ అధ్యాయం 2వ వచనం. దేవునికి భయపడకయు, చదువు. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. చదవమ్మ కిందికి. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. అమ్మా, ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఒక స్త్రీ, ఇవిడే ఒక పట్టణంలో ఉంది. ఆ పట్టణంలో ఒక శతాధిపతి కూడా ఉన్నాడు. ఈ శతాధిపతి ఎలాంటి వాడంటే మనుషులకు భయపడడు, అమ్మా, దేవునికి భయపడడు, ఎవ్వరికీ భయపడే వ్యక్తి కాదు. చాలా మొండోడు అనమాట. ఎవరు చెప్పినా విననటువంటి వ్యక్తి. ఆ పట్టణంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఈవిడకి ఒక స్త్రీ ఉంది కదా, ఆవిడకి ఒక వివాదం వచ్చింది పక్కింటి ఆవిడకు ఈవిడకు. మరి ఈ వివాదం తీర్చాలంటే శతాధిపతి దగ్గరికి వెళ్ళాలి. శతాధిపతి దగ్గరికి ప్రతిరోజు వెళ్తుంది ఈవిడే. మాకు న్యాయం తీర్చని. కానీ అతను పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు తిరిగినా అతను పట్టించుకోవడం లేదు. ఒక స్త్రీ తన సమస్యను తీసుకెళ్తుంది. కానీ ఆ రాజు ఆవిడ మాటని చెవిని పెట్టడం లేదు, పట్టించుకోవడం లేదు. విన్నా విడిచిపెడుతున్నాడు, పని చేయడం లేదు. అలాగని ఆవిడే అతన్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టక ఏం చేసిందంటే అతడు ఆమెకు న్యాయం తీర్చేంత వరకు పదే పదే అతని దగ్గరికి వెళ్ళి తను అనుకున్నది సాధించేసింది. ప్రియులారా, ఒక స్త్రీ తను అనుకున్నది సాధించేసింది శతాధిపతి దగ్గర. అంటే ఆవిడ సాధించడానికి, అది జరగకపోయినా జరగదని తెలిసిన ఆమె ఎంతో పట్టుదల కలిగి తను అనుకున్నది సాధించింది. ఎంత పట్టుదల చూడండి ఆవిడకు. ఒక శతాధిపతి దగ్గరనే
ఎవరికి భయపడినటువంటి ఒక వ్యక్తి దగ్గర ఏమండి తను అనుకున్నది న్యాయాన్ని ఏదో ఈ లోక సంబంధమైనది ఆవిడ సాధించుకొచ్చింది. అతనికే విసుకొచ్చేసింది. చివరికి ఆవిడ తిరుగుతుంటే ఈవిడ మాటి మాటికి వచ్చి వెళ్తుంది. ఆవిడకి న్యాయం తీర్థం అనుకున్నాడు, ఆమెకు న్యాయాన్ని చేశాడండి ప్రియులరా, వివాదాన్ని తీర్చేశాడు. అంటే ఒక స్త్రీ అనుకుంటే ఏదైనా సాధించగలదు ఈ లోకంలో అంటే సాధించగలదు. బైబిల్లో ఈవిడ సాధించేసింది. ఎంతో పట్టుదల కలిగి తన అనుకున్నది మరి నెరవేర్చుకుంది ప్రియులరా, నెరవేర్చుకుంది. అతను ఎంత ముండోడు ఒకసారి మరలా చూడండి ఆ మాట, 2వ వచనం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము పట్టించుకోలేదు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకునేను. తనలో తానే అనుకున్నాడు. ఆవిడ పట్టుదలను చూసి ఆ విధవరాలకి ఏం చేశాడు? న్యాయం తీర్చేశాడు. అంటే ఇక్కడ ఆవిడ అనుకున్నది, ఒక విధవరాలు అనుకున్నది పట్టుదలతో సాధించేసింది, వివాదాన్ని తీర్చుకుంది. ఒక న్యాయాధిపతి దగ్గర ఒక స్త్రీ, చూడండి ప్రియులరా, ఒక స్త్రీ తను అనుకున్నది పట్టుదలతో సాధించింది. ఈ రోజు కూడా ప్రజలు మన కళ్ళ ముందున్న వాళ్ళు పట్టుదలతో ఎన్నో సాధిస్తున్నారు ఈ లోకంలో. డబ్బు సంపాదించుకున్నాలనే పట్టుదల కలిగిన వాళ్ళు అందరూ సంపాదిస్తున్నారు. లేదా మరి ఇల్లు కట్టుకోవాలని పట్టుదలతో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. పెళ్లిళ్ళు చేయాలన్న పట్టుదలతో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఏదో వేటి మీద అన్నిటి మీద ప్రియులరా ఈరోజు పట్టుదల కలిగి పనిచేసి వారు అనుకున్నది సాధిస్తున్నారు. ఇది నిజం కదా? ఇది నిజమైతే ప్రియులరా మరి మనకంటూ ఒక పట్టుదల ఉంది. అదేంటంటే పరలోకానికి వెళ్ళాలంటే ఈజీగా రాదు, అంత ఈజీగా వచ్చేది కాదు లోకం, పరలోకం, దేవుడు ఉన్నటువంటి లోకం. మరి ఎలా బ్రతకాలంటే ఎంతో పట్టుదల కలిగి కృషి చేయాలి. భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు దానికోసం నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా ఉండి దేవునికి లోబడి భయభక్తులు కలిగి మనం బ్రతుకున్నంత కాలము మరణం వరకు నమ్మకంగా దేవునిలో మనం బ్రతికితే తప్ప పరలోకానికి వెళ్ళలేం ప్రియులారా. ఏదో మనం మందిరానికి వచ్చి ప్రతి ఆదివారం వచ్చి ప్రభు బలలో చెయ్యి వేసి మరి మన దగ్గర ఉన్న డబ్బులు కానుగా వేసి వెళ్ళినంత మాత్రాన మనకి పరలోకాన్ని దేవుడివ్వడు. మరి ఎలా ఉండాలంటే ఇదిగో పట్టుదల కలిగి మనము దేవుడు అనుకున్న విధంగా బ్రతికితే తప్ప పరలోకం రాదు ప్రియులారా. అంత గొప్ప లోకం అది, మహాలోకం, దేవుడున్నటువంటి లోకము, యుగ యుగాలు దేవునితో ఉన్నటువంటి లోకం. అక్కడ కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, ఎలాంటి ఇబ్బందులు మనకు ఉండవు. అంత గొప్ప లోకాన్ని మనం సాధించాలంటే చాలా కష్టము, చాలా కష్టం పిల్లరా. ఏమండి మరికొంతమందిని నేను బైబిల్లో చూపిస్తాను, ఒక 2-3 వాళ్ళు లోక సంబంధమైన వాటిలో ఎంత పట్టుదల కలిగి ఉన్నారో ఒక రెఫరెన్స్ చూద్దాం. చూడండి మరికొన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. ఈ లోక సంబంధులు ఎంత పట్టుదల కలిగి ఉన్నారో ఒక విషయంలో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. చదవండి అమ్మా. 8వ అధ్యాయం 7వ వచనం. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. ఏంటి ఎవరిక్కడ పట్టు వదలక ఉన్నారు యేసుక్రీస్తు దగ్గర? ఎవరంటే ఒక అబల, ఒక స్త్రీ ఒక తప్పు చేసిందని ఆవిడని పట్టుకొని, యేసుక్రీస్తు నువ్వు ఎలాంటి న్యాయం ఈవిడ పట్ల చెబుతావో,
ఎలాంటి న్యాయం తీరుస్తావో చెప్పు చెప్పు అని అతన్ని పట్టు వదలకుండా ఉన్నారంటండి ప్రియులారా. అంటే యేసుక్రీస్తును కూడా ఎలాగైనా తప్పుబట్టాలి, పాపిగా చిత్రీకరించాలి యేసుక్రీస్తు వారిని అని కూడా ఈ లోక శరీర సంబంధమైన మనుషులు, యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి మనుషులు పట్టు విడువక, యేసుక్రీస్తుని ఎక్కడ వెళ్ళినా విడవడం లేదంట. వాళ్ళు పట్టు విడవకుండా ఆ స్త్రీ విషయంలో మరి అడుగుతూనే ఉన్నారు. చెప్పు, ఈవిడ విషయంలో నువ్వేం చెప్తావు? ఏది న్యాయం? శిక్షించాలా, శిక్షించకూడదా, రాళ్ళతో కొట్టాలా, ఇంకేమైనా చేయాలా అని పట్టు వదలకుండా ఒక స్త్రీ విషయంలో ఈ శరీర సంబంధులు, ఈ లోక సంబంధులు, పాపులు యేసుక్రీస్తు వారినే మరి వెంటాడుతున్నారు ప్రియులారా. ఎంత పట్టుదల చూడండి వాళ్ళకి. ఒక పాపిని ఏమండి అందరిలో మరి హేళన చేయాలని పట్టుదల కలిగి ఉన్నారండి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు. అంటే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో పట్టుదల కలిగి ఉన్నారు మనుషులు. మరొక మాట చూద్దాం, చూడండి. అదే లూకా సువార్త 3వ మొదటి వచనం. లూకా సువార్త 3వ మొదటి వచనం చూడండి. అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజు అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే ఆయనతో చెప్పాను. ఇక్కడ ఒక మాట కనబడుతుంది చూడు, ఏమంటే అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడని యేసుక్రీస్తు వారి మీద నేరం మోపాలని, యేసుక్రీస్తు వారిని తప్పులో ఇరికించాలని ప్రజలందరూ కలిసి ఒక పట్టుదలతో రాజు దగ్గరికి తీసుకెళ్లారండి. రాజు దగ్గర తీసుకెళ్ళి ఏమంటున్నారు? ఇతడు జనములను ప్రేరేపించుచున్నాడు, తిరగబడ చేయుచున్నాడు అని ఒక పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు వారిని తీసుకుని పోయారు. అంటే ఒక నీతిమంతుణ్ణి, ఒక పరిశుద్ధుణ్ణి, ఒక రక్షకుణ్ణి ఎలాగైనా తప్పులో ఇరికించాలని వాళ్ళకి ఎంత పట్టుదల చూడండి ప్రియులారా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని తప్పు చేయించాలని, తప్పు చేశాడని నిరూపించాలని, ఆయనను సిలువ వేయించాలని, ఆయనను చంపించాలని ఎంతో పట్టుదల కలిగి వాళ్ళు పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. అదే 5వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం లూకా సువార్త 5:23. పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా, నీవు లేచి కాదు. అదే 23వ అధ్యాయం 23వ వచనమే. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనమే. రైట్. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను. అంటే ఎవరు గెలిచారు ఇక్కడ అండి? యేసుక్రీస్తుని వారిని గెలవలివ్వలేదండి. వారి కేకలేశారంటే ఇక్కడున్న జన సమూహం అంతా యేసుక్రీస్తును సిలువ వేయాలని అందరూ ఒకటే పట్టుగా, అందరూ ఒకటే అరుపులు, ఒకటే కేకలు. ఎలాగైనా యేసుక్రీస్తును సిలువ వేయాలి, చంపేయాలని కేకలు వేసి పట్టుదల కలిగండి. యేసుక్రీస్తుని చంపించడానికి ఎంతో పట్టుదల కలిగి ప్రేరేపణ చెంది వాళ్ళు యేసుక్రీస్తు వారిని సిలువ వేపించి వారి కేకల్నే గెలిపించుకున్నారు. అంటే ఒక నీతిమంతుణ్ణి, ఒక పరిశుద్ధుణ్ణి, యేసుక్రీస్తు వారిని చంపడానికి లోకం పట్టుదల కలిగి కేకలు వేసి వాళ్ళు అనుకున్నది సాధించారు. చూడండి ప్రియులారా. అంటే ఈ లోక సంబంధాలకి ఎంత పట్టుదల, శరీర సంబంధాల కంటే ఎంతో పట్టుదల. వారు అనుకున్నది సాధించాలంటే సాధిస్తారు, ఎంతవరకైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. నేను అనుకున్నది సాధించేంత వరకు నేను వదలనంటారు ఈ లోక సంబంధులు. ప్రాణం పోయినా పర్వాలేదంటారు. మరి అదే నువ్వు దేవుని విషయంలో, మరి మనం దేవుని నమ్ముకున్నాం, విశ్వాసంలో మనం చెప్పుకుంటున్నాం, క్రైస్తవులంగా బ్రతుకుతున్నాం. మరి మన పట్టుదల ఎలా ఉంది దేవునిలో? పరలోకానికి వెళ్ళడానికి మన పట్టుదల ఏంటి? ఏం చేస్తున్నాం?
ప్రియులారా, ఎలా బ్రతుకుతున్నాం, మన త్యాగం ఏంటి అండి? దేవుని కోసం త్యాగం చేయకపోతే, దేవుని కోసం మనం ఇవ్వకపోతే, దేవుని కోసం మనం ఏమి చేయకపోతే ఏమండి, పరలోకాన్ని దేవుడు ఇవ్వడండి ఎవరికి. పట్టుదల కలిగి మన ఆత్మీయ జీవితంలో బ్రతికితే తప్ప మనం పరలోకానికి వెళ్ళలేం. ఎంత కష్టం అంటే ప్రియులారా పరలోకానికి వెళ్ళడం. ఒక మాట చెప్తాను చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి వచ్చాడు కదా. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కదా. మొన్నటి వరకు మనందరం పండుగ చేసుకున్నాం. నిన్న మొన్న 3 రోజుల క్రితం, 2 రోజుల క్రితం క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా చేసుకుంది. ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకములో నుండి కన్య మరియమ్మ గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించాడు. పరలోకంలో నుంచి వచ్చినటువంటి దేవుడు ఏమండి తిరిగి మరలా పరలోకానికి వెళ్ళడానికి ఆయనకి ఎంత కష్టమైంది చూడండి ప్రియులారా. ఆయనకి ఎంత కష్టమైందంటే పరలోకానికి వెళ్ళడం. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, చదవండి జాగ్రత్తగా. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు పరలోకానికి. ఒక యేసుక్రీస్తు వారు తిరిగి పరలోకానికి చేరడానికే అతని శరీరధారి అయిన దినములలో కన్నీళ్లు కారుస్తున్నాడు, రోజు రోదన చేస్తున్నాడు, యాచనలు చేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తను మరణము నుండి తప్పించగల తండ్రి అయిన దేవునికి లోకంలో భయభక్తులు కలిగి లోబడి భక్తిగా నీతిగా పరిశుద్ధంగా ఉండి బ్రతికి తన ప్రాణమే సిలువలో ప్రజల కోసం పెట్టాడు. అంత కష్టమైపోయిందండి యేసుక్రీస్తు వారికి పరలోకానికి వెళ్ళడానికి. పరలోకంలో నుంచి వచ్చినటువంటి ఒక దేవుని కుమారుడైన దేవునికే తిరిగి పరలోకానికి వెళ్ళడం ఎంత కష్టమైందో అండి. అంత కష్టమైతే యేసుక్రీస్తు వారికే మరి మనము పరలోకానికి వెళ్ళగలమా? మనము దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని సాధించగలమా అంటే చాలా కష్టం ప్రియులారా. ఏం చేయాలి మనం అంటే, మనము మన భక్తి జీవితంలో ఎంతో పట్టుదల కలిగి మరి సాధకం చేయాలి భక్తిని. పరలోకానికి వెళ్ళడానికి మొట్టమొదటిగా మనకి ఏముండాలంటే ప్రియులారా, మనకు భక్తి ఉండాలి, భక్తి జీవితం ఉండాలి. ఆ భక్తి జీవితం తర్వాత ప్రియులారా మనకి ఇంకేముండాలంటే, భక్తి కంపల్సరీ. భక్తి తర్వాత ఇంకేముండాలంటే ఒక 2 మాటలు చూసి వాక్యాన్ని మనము ముగించుకుందాం. ఎందుకంటే మీ సమయం అయిపోయింది కాబట్టి ఒక 2 మాటలు చూసుకుని వాక్యాన్ని మనము ముగించుకుందాం. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము అంటున్నాడు చూడండి ప్రియులు. నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనకి ఏమిట్లో పట్టుదల కలిగి జీవించాలి ఈ లోకములో అంటే ప్రియులారా, ముఖ్యంగా మనకు భక్తి అవసరం. భక్తి తర్వాత మనం ఏం చేయాలంటే, సామెతలు 4లో దేవుడు చెప్పినటువంటి మాటలను విన్నటువంటి వాక్యాన్ని మనం మన హృదయంలో పట్టుదల కలిగి దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో వాక్యం ఉంటే ఉండి, వాక్యం మన హృదయంలో ఉంటది, వాక్యానుసారంగా మనం బ్రతకడానికి అవకాశం ఉంటది. కాబట్టి వాక్యాన్ని ఏం చేయాలని మనము
పట్టుదల కలిగి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదండి ప్రియులారా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదు. హృదయంలో పట్టుదల కలిగి పెట్టుకుంటే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. ఇది మనం చేయవలసినటువంటి పని. పట్టుదలతో వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. తర్వాత మరొకటి చూద్దాం, చూడండి. మరొకటి ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు మనందరం పట్టుదల కలిగి ఉండాలన్నాడు. చూడండి ప్రియులారా, శ్రమలు వస్తాయి, ఓర్పు ఉండాలి, కష్టాలు వస్తాయి, సహించాలి. దేవుల్లో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి, వాటన్నిటిని తట్టుకోవాలి. తర్వాత పట్టుదల కలిగి మనం ప్రార్థనలలో ఉండాలి. పట్టుదలతో వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో పెట్టుకోవాలి. తర్వాత పట్టుదల కలిగి మనం ప్రార్థించాలి. నీ ప్రార్థన విన్న దేవుడు, నువ్వు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటే నువ్వు అడిగినది కూడా దేవుడు చేస్తాడు. ఇదండి ప్రియులారా, పట్టుదల కలిగి మన జీవితంలో దేవుని కోసం బ్రతికితే అప్పుడు నీవు అనుకున్నటువంటి మహాలోకాన్ని సాధిస్తాం. కాబట్టి ప్రియులారా, ఏదో ఆసామాషిగా అనుకోకండి. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మన జీవితం చాలా విలువైంది. అది దేవుని కోసం బ్రతకడం అంటే ఇంకా చాలా కష్టం. మనం ఎలాగైనా సాధించాలి. కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మన భక్తి జీవితంలో మరణం వరకు నమ్మకంగా దేవునిలో ఉంటే ఖచ్చితంగా పరలోకాన్ని సాధిస్తాం. లేదంటే మనం కూడా పరలోకానికి వెళ్ళిపోలేం. కాబట్టి చివరిగా ఒక మాట చదువుకున్నటువంటి పౌలు గారు ఎంత పట్టుదల కలిగి బ్రతికాడో, సాధించాడో పరలోకాన్ని. ఈ మాట చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-10 వచనం. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. చూడండి పిల్లలు, ఏమంటున్నాడు? గురి యొద్దకి. అతనికి ఒక గురి ఉంది. క్రీస్తు యేసు పిలుపు ఏంటి? నువ్వు నా సేవలోనికి రా, నేను పరలోకాన్ని ఇస్తానని చెప్పాడు. నీతి కిరీటం కోసం, జీవ కిరీటం కోసం గురి యొద్దకి. అతను ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చిన ప్రియులరా, అతను విడిచిపెట్టలేదు. గురి యొద్దకే వెళ్ళాడు. తను అనుకున్నది సాధించేశాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? నా కోసం నీతి కిరీటం ఉంచబడింది, నేను నా పరుగును కడముట్టించి తినంటాడు పౌలు గారు. అంటే పౌలు అనుకున్నది సాధించేశాడు, పరలోకానికి అర్హత సాధించాడు. ఎన్నో కష్టాలు, దాని వెనక ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు. ఎంతో మంది కొట్టారు, తిట్టారు, అవమానించారు. అయినా అతను భక్తిని, దేవునిని విడిచిపెట్టలేదు. తను అనుకున్నది సాధించాడు. ఎంతో పట్టుదల పౌలుకి, యేసుక్రీస్తు వారికి. మరి మనకు కూడా పట్టుదల కలిగి ఉండాలి. ఒక స్త్రీ సాధించింది తను అనుకున్నది, చూపించాను కదా మీకు లూకాసు వార్తలో. మరి మనము పట్టుదలతో పరలోకాన్ని సాధించాలంటే ఏమవసరం? పట్టుదల అవసరం. దేవుడు అనుకున్న విధంగా మనం బ్రతికితే మరణం తర్వాత మనందరికీ దేవుడు మహాలోకాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మీ భక్తి జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఎన్ని ఈ లోక సంబంధమైన శ్రమలు, కష్టాలు ఎన్నొచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకండి, ప్రార్థన విడిచిపెట్టకండి, మందిరాన్ని విడిచిపెట్టకండి. భక్తిగా, ఓపికతో మీ ముందున్నటువంటి మరి బహుమానం అంటే పరలోకాన్ని చూసి గురి యొద్దకే పరిగెత్తండి. మీరు కూడా సాధిస్తారు. ఇలాంటి మరి భక్తిలో మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, దయగల మా దేవ, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరి పట్టుదలతో పరలోకం సాధ్యమా అని అంటే అవును తండ్రి.
ఈ లోకంలో ప్రతి దానికి పట్టుదల కలిగి మనుషులు సాధిస్తున్నారు ఎన్నిటినో తండ్రి. మరి మరణం తర్వాత మేము వెళ్ళే లోకం, పరలోకాన్ని సాధించాలంటే కూడా ఎంతో పట్టుదల అవసరం. అవునైనా ఈ లోకంలో ఎంతో కష్టపడాలి, ఎంతో భక్తిగా ఉండాలి. అవసరమైతే మా ప్రాణాన్ని నీ కోసం ఇవ్వాలి, మాకున్నదంతా నీ కోసం ఇవ్వాలి. అవును తండ్రి, ఈ కొద్ది మాటలు విన్నటువంటి నీ పిల్లలు విని విడిచిపెట్టకుండా ఉన్నట్లు తండ్రి, వాక్యాన్ని హృదయంలో పట్టుదల కలిగి మరి భద్రంగా పెట్టుకొని తండ్రి, వాక్యానుసారంగా జీవించే మంచి భాగ్యాన్ని ఈ సంఘానికి దయచేయండి. అలాగే తండ్రి, సంఘ కాపరికి ఉన్నటువంటి బర్నబాస్ సార్ గారు కూడా తండ్రి సంఘాన్ని నడిపిస్తుండగా మరి మంచి జ్ఞానాన్ని నీ కుమారునికి ఇవ్వండి. అవును తండ్రి, మరి చెప్పిన మాటలు వ్యర్థం కాకున్నట్లు, అపవాది వచ్చి ఎత్తుకొని పోకున్నట్లు మేమందరము ఈ లోకములో నీ యందు భయభక్తులు కలిగి మరణం వరకు నమ్మకంగా బ్రతికే మరి భాగ్యాన్ని మా అందరికి దయచేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అయ్యే మాట్లాడుతుంది సార్. చక్కగా దైవవర్తమానం పచ్చదాల గురించి మన దగ్గరకు వచ్చినటువంటి గారికి వందనాలు సార్. పట్టుదల గురించి మనకు అవగాహన పని తలపెట్టినప్పుడు ఆ పనిని మనం నిలవాలంటే పట్టుదలతో చేస్తే దాని గోల్ మన గోల్ అనేది తెలుస్తాం. జాగ్రత్త పట్టుదల గురించి వాయిస్ చెప్పారు. మాటలు విడిచిపెట్టుకోకుండా మన హృదయంలో అనుసరించి జీవించాలని మీ అందరికీ తెలియజేస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు జీవించి మన మందిరంలో మనకు హృదయానికి మాటలు దేవుడు జీవించి మహిమపరచబడిన మంచిది. సమయంలో ప్రభు భోజన సంస్కారం గురించి ముందుగా మనం ఆరాధించుకున్నామండి. తర్వాత ప్రభు భోజనం